Hello students, welcome to our YouTube platform Rohis Academy. సో ఈ రోజు నుంచి మనం ఒక న్యూ ఇనిషియేటివ్ తీసుకుందాం. ఎందుకు అంటే వెరీ రీసెంట్గా మనకు సండే ప్రిలిమ్స్ జరిగింది, యూపీఎస్సీ ప్రిలిమ్స్. దాని నుంచి మనకి ఏం అర్థమవుతుంది, అది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. ఎలా అంటే గ్రూప్సే కానీ, ఎస్ఐపిసిఏ కానీ, ఏపీపీఎస్ఏ కానీ, టీజీపీఎస్ఏ కానీ, సెంట్రల్ కానీ ఏ ఎగ్జామ్ అయినా ఆ ప్రిలిమ్స్ పేపర్ అనేది మనకు ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకు అంటే దీనిలో మనం చాలా వరకు స్టేట్మెంట్ చూడడం జరిగింది. అంటే తెలిసిన క్వశ్చన్స్‌నే మనం చాలా వరకు తప్పుగా పెట్టడం జరిగింది. ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అంటే నేర్చుకున్న సమయంలోనే మనం ప్రాపర్‌గా రివైజ్ చేయలేకపోవడం. లేదంటే మైనర్ ఇష్యూస్ అండి. అడ్రెస్ చేయాల్సిన కొన్ని ఇష్యూస్ ఇయర్సే గానీ, ఓన్లీ, నాట్ ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయండి. వీటి పట్ల మనకు సరైన ఐడియా లేకపోవడం గానీ, ఇలాంటి ఆస్పెక్ట్స్‌లో మనం చాలా వరకు దాంట్లో మిస్టేక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకుందాం. కానీ ప్రతి కరెంట్ అఫైర్‌ని ఆ యూపీఎస్సీ మోడల్‌ని అప్లై చేసి ఈ వీడియోలో క్వెషన్ ప్రాక్టీసెస్ అంటే ఒక క్వెషన్‌ని ఎలా మనం టాకిల్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఒక టాపిక్ మనం చూసామండి. మనకి చాలా మనకి అబండెంట్ నాలెడ్జ్ ఉంది. బట్ దాన్ని కరెక్ట్ టైంలో అప్లై చేయనప్పుడు ఆ నాలెడ్జ్‌తో మనకి ఏంటి యూస్? ఈ కాంటెక్స్ట్‌లో నేను ఒక ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. దాన్ని చూసి మనం మిగతా కరెంట్ అఫైర్స్‌ని మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మనకొచ్చిన ఆర్టికల్ చూడండి ఇక్కడ. ఏంటి సివిల్స్ చాలా కఠినంగా రావడం జరిగిన ఒక ఆర్టికల్ మనకి కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ ఒకటి చూడండి. కేవలం ఏడాది పాటు సన్నద్ధమైన వారికి ఈసారి పరీక్ష మరింత కఠినంగా. అంటే చూడండి, ఎవరైతే వెరీ ఎర్లీగా వచ్చారో వాళ్ళకి పేపర్ చాలా కఠినం అంట. ప్రాబ్లం ఎక్కడవుతుంది ఏంటి అంటే ఎంత తొందర వచ్చినా, ఎంత లేట్ వచ్చినా సరైన విధంగా ఇప్పుడు అడుగుతున్న మెథడ్స్ ఏంటి, ఈ మెథడ్స్ ప్రకారంగా మనం ఫాలో అవుతే ఎగ్జామ్ అనేది కష్టం కాదు. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు. ఏంటి జాగ్రఫీ 14 మార్క్స్, ఎన్వైర్న్మెంట్ 13 మార్క్స్, పాలిటీ 16 మార్క్స్, ఎకానమీ 15 మార్క్స్, సైన్స్ 9 మార్క్స్, ఇలా మనకి మార్క్స్ అనేవి ఇక్కడ అడ్రస్ అవుతున్నాయి. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే కరెంట్ అఫైర్ మనం నేర్చుకుంటున్నాం. ఆ కరెంట్ అఫైర్కి రిలేటెడ్గా అది పాలిటీనా, జాగ్రఫీనా, హిస్టరీనా, ఎకానమీ పర్స్పెక్టివా, ఈ అన్ని పర్స్పెక్టివ్ని మనం ఇక్కడే ఒకటి స్టాక్ జీకే పాయింట్ ఓరియంటేషన్లో, తర్వాత కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో ఇలా నేర్చుకుందాం. ఎవరైనా ఇదే నా క్లాస్ ఇదే మీకు మొదటిసారి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, లుక్ ఇంటు అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. కరెంట్ అఫైర్ చెప్పే ముందు మీకంటూ ఒక క్యూరియాసిటీ ఇది జనరేట్ అవ్వడానికి ఒక క్వశ్చన్ ఫార్మాట్ మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్వశ్చన్ చూడొచ్చండి. ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంటే ఐఎంఎఫ్ అనేది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ని రిలీజ్ చేస్తుంది అంట. మరి రిలీజ్ చేస్తుందా, చేయట్లేదా? ఓకే, ఇట్ ఈస్ ఎ కీ పబ్లికేషన్ ఫర్ అనలైజింగ్ ప్రొజెక్టింగ్ గ్లోబల్ ఎకనామిక్ ట్రెండ్స్ యూజువల్లీ రిలీజ్డ్ ట్వైస్ ఏ ఇయర్. అంటే ఇయర్ కి 2 సార్లు ఇది రిలీజ్ చేస్తుందట ఇంటరిమ్ అప్డేట్స్ తోని. ఓకే, ఇండియా బికేమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ 4th ఎకానమీ ఆఫ్టర్ యుఎస్ఏ, చైనా, జర్మనీ. చైనా, యుఎస్ఏ, జర్మనీ తర్వాత ఇప్పుడు ఇండియా 4వ ప్లేస్లోకి వచ్చిందా వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీలో? మరి చూద్దాం. India's GDP is expected to grow 6.2% in 2025, 6.3% in 2026, far exceeding the global growth average, which stands at 2.8% in 2025, 3% in 2026. ఆగండి, ఏం భయపడకండి చూసి. ఓకే, the 10th Governing Council meeting of Niti Aayog focused on theme వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఏంటి సార్ ఇంత పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ మేము చేయలేము అని మీరు అనుకోవచ్చు. బట్ అవన్నీ సింపుల్ క్వశ్చన్స్. ఎప్పుడు సింపుల్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు 4 స్టేట్మెంట్స్ కనబడుతున్నాయి. ఇదే మీరు స్టేట్ లెవెల్లో చిన్న ఎగ్జామ్స్ లైక్ ఏదైనా చిన్న ఎగ్జామ్స్ రాస్తుంటే, లేదంటే యూపీఎస్సీ వరకు వెళ్తుంటే ఇది మొత్తం ఒక పెద్ద క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో ఈ ఒక క్వశ్చన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపిసిలో ఈ ఒక పాయింట్ని తీసుకొచ్చి ఒక క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంకొక లెవెల్ అవుతే ఈ 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏంటంటే క్వశ్చన్ని చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళి నేర్చుకుందాం. ఎందుకు అంటే ఈ విధంగా మనం నేర్చుకుంటేనే ఏ ఎగ్జామ్ అయినా మనం క్రాక్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ కనబడుతున్నాయి. ఏంటి? ఒకటి, ఐఎంఎఫ్ అనేది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని రిలీజ్ చేస్తుందా, అది ప్రతి ఇయర్కి 2 సార్లు రిలీజ్ చేస్తుందా అనే ఒక డేటా వచ్చింది. అవునండి, అది రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఇది ఐఎంఎఫా లేదా వరల్డ్ బ్యాంకా అనే ఇష్యూ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అది ఇయర్కి 2 సార్లనా లేదా 2 సార్లకి ఒకసారా అనే దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రజెంట్ ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీగా మనం సెట్ అవ్వడం జరిగింది. దానికి ముందున్న కంట్రీస్ ఏంటి? యుఎస్ఏ, చైనా, జర్మనీ. తర్వాత ఇప్పుడు మన జీడిపి అనేది అప్రాక్సిమేట్లీ 6.3% వరకు ఉంటే వరల్డ్ మొత్తంలో 3% వరకు ఉంది. ఓకే,
నెక్స్ట్ నీతి ఆయోగ్ 10th గవర్నింగ్ కౌన్సిల్లో ఈ విషయాలన్నింటినీ మనం చెప్పడం జరిగింది. అండ్ దీని థీమ్ వచ్చేసి వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్. సో ఇవన్నీ పేపర్ కట్టింగ్స్లో వచ్చిన థింగ్స్ని ఈ రకంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే తెలంగాణలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ రాశారో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ లేదంటే ఇతర సెంట్రల్ ఎగ్జామ్స్ ఏం రాసినా మీ అందరికీ ఈ పాటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో క్వశ్చన్స్ అనేటివి మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మొత్తం మన కరెంట్ అఫైర్స్లో కనబడుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు. ఎవరండి ఈయన? ఈయన ఎవరు? సో మీ అందరికీ తెలుసు ఏంటి, నీతి ఆయోగ్కి చైర్మన్ అంటే ఒకరు ఉంటారు, బివిఆర్ సుబ్రహ్మణ్యం అని. సో పేరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోకండి దయచేసి. వాళ్ళ ఫేసెస్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ ఈ రకంగా చూడండి, ఓకేనా? సో మన కాంటెక్స్ట్ ఏంటి అంటే, ఇండియా సర్పాసెస్ జపాన్ టు బికమ్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇన్ని రోజులు మనం 5వ ఆర్థిక వ్యవస్థగా, అంటే ప్రపంచంలో ఆర్డర్ పరంగా పెడితే మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండడం జరిగింది. ఈ రోజు ఏంటి అంటే, భారత్ అనేది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎవరిని సర్పాస్ చేసి, జపాన్ని సర్పాస్ చేసి మనం 4వ ప్లేస్కి రావడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో భాగంగా జీడిపి అంటే ఏంటి, నీతి ఆయోగ్ అంటే ఏంటి, ఐఎంఎఫ్ అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, ఇవన్నీ పర్స్పెక్టివ్లో స్టాక్ జీకే పాయింట్స్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం ఒక ఆస్పిరెంట్కి ఎంతగానో ఉంది. సరే, ఈ కాంటెక్స్ట్ మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, $4 ట్రిలియన్ జీడిపితో జపాన్ని అధిగమించి ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించడం జరిగింది. ఎన్ని ట్రిలియన్ డాలర్స్? $4 ట్రిలియన్. సో ఎవరి తర్వాత మనం ఈ ప్లేస్కి రావడం జరిగింది? యుఎస్ఏ, చైనా, జర్మనీ, ఆ తర్వాత భారత్, ఆ తర్వాత జపాన్. సో ఈ రకంగా మనం 4వ ప్లేస్కి రావడం జరిగింది. ఈ విజయాన్ని నీతి ఆయోగ్ సిఇఓ హైలైట్ చేశారు. ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా, ఈయనే నీతి ఆయోగ్ సిఇఓ. ఓకే, సో ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ ఏంటి అంటే, ఇది మనకి ఏం చెప్తుంది? సస్టైనబుల్ ఎకానమీ డెవలప్మెంట్ అంటే సుస్థిరంగా మన ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచం మొత్తం యుద్ధాలతోని, లేదంటే ఫెమాన్స్తోని, లేదంటే స్టార్వేషన్తోని ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నా ఇండియా మాత్రం సస్టైనబుల్గా తన ఆర్థిక వ్యవస్థని గ్రో చేసుకుంటూ వస్తుంది. సో మీరు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్లు పెట్టొచ్చు, ఈ కంట్రీలో ఎలాంటి ట్రేడ్ అండ్ బిజినెసెస్ చేసినా ఏ నష్టం అనేది లేదు అని చెప్పడానికి ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఇంకొకటి ఉండదు. సో ఈ కాంటెక్స్ట్లో, సో వై ఇన్ ద న్యూస్ మనం ఇప్పుడు ఎంత 4th లార్జెస్ట్ ఎకానమీగా మనం ఉద్భవించడం జరిగింది. ఎప్పుడు జరిగింది ఇది? 10th గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క 10వ గవర్నింగ్ కౌన్సిల్లో ఈ విషయాల్ని మనం మాట్లాడుకుందాం. ఇక్కడ దీనికి మనం ఇచ్చిన థీమ్ ఏంటి? వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047. సో మనకి 1947 ఆగస్ట్ 15న మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో కరెక్ట్గా సెంచరీ అంటే 100 సంవత్సరాలు అంటే 2047. ఈ టైం ఇప్పుడు ఈ సమయం నుంచి మనకి 2047 వరకు ఉన్న ఈ గడియల్ని మనం, ఈ అవర్స్ని మనం అమృత్ కాల్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఎందుకు అంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ని కానీ లేదా మనకున్న ప్రతి రిసోర్సెస్ని కరెక్ట్గా వాడుకుంటే 2047 వరకు ఇండియాని కూడా డెవలప్డ్ నేషన్ కింద చూడవచ్చు అనే ప్రస్తుత గవర్నమెంట్ యొక్క మోటో అండి. దీన్ని ఉద్దేశించి ఇక్కడ ఈ థీమ్ ఇవ్వడం జరిగింది. వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ అంటే 2047 వరకు మనం వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ భారత్గా మారడానికి ఈ ఎకానమీ అనేది మనకి యూజ్ అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు సుబ్రహ్మణ్యం సైటెడ్ ద డేటా ఫ్రమ్ ఐఎంఎఫ్ ఇచ్చిన డేటా నుంచి తను అఫర్మేషన్ చేశాడు, ఇది నిజమే, మనం జపాన్ని సర్పాస్ చేసాం అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఆ డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో ఇండియా జీడిపి అనేది ఇక్కడ చూడొచ్చండి 4.18. ఇండియా జీడిపి అనేది 4.18, జపాన్ జీడిపి అనేది కూడా 4.18. ఇక్కడ మీరు క్లారిటీగా చూడండి, మనం 4.187 ట్రిలియన్ డాలర్స్ ఉంటే జపాన్ వచ్చేసి 4.186 ట్రిలియన్ డాలర్స్ ఉంది. సో ఈ రకంగా మనం జపాన్ని సర్పాస్ చేసాము అని ఆయన అఫర్మేషన్ అంటే ధృవీకరించడం జరిగింది. సో ఇది కాంటెక్స్ట్ అండి. సో ఈ ప్రకారంగా మనం 5వ స్టేజ్ నుంచి ఇప్పుడు 4వ స్టేజ్కి ఎదగడం జరిగింది. ఓకే, ఇది ఎంటైర్ కరెంట్ అఫైర్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ ఏంటి? సో ప్రపంచం మొత్తం తన జీడిపిని అప్రాక్సిమేట్లీ 2.5 నుంచి 3% వరకు అది అబ్సర్వ్ అవుతుంటే ఇండియా మాత్రం అప్రాక్సిమేట్లీ 6.5% ఎబోవ్గా అబ్సర్వ్ అవుతుంది. ఇది కదా నిజమైన సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్ అంటే అని ఇక్కడ దాన్ని హైలైట్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా మన ఎకానమీ డెవలప్మెంట్ సస్టైనబుల్గా జరిగితే ఇంకొక 2 సంవత్సరాలు లేదా 3 years లేదా హార్డ్గా ఇంకో 5 yearsలో
మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగిన దెర్ ఈస్ నో వండర్, ఆశ్చర్యపోన అవసరం లేదు అనే ఇవన్నీ మైల్ స్టోన్కి సంబంధించిన ప్రతి మాటల్ని ఇక్కడ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ నుంచి మన క్వశ్చన్స్ని ఏ రకంగా అయినా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి ఎంతగానో పాసిబిలిటీ ఉన్న ఏరియా. మీకు మేము చెప్పాము స్క్రిప్ట్ అనేది ఇంగ్లీష్లో ఇస్తున్నాం, తెలుగులో ఇస్తున్నాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మా రోహిత్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఆస్పిరెంట్ ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి అండ్ క్వశ్చన్స్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ వేలో కూడా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోండి. ఓకే, సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఎవరు ఇస్తున్నారో ఐఎంఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక సంవత్సరానికి 2 సార్లు ఇవ్వడం జరుగుతుంది. మనం 4th ఎకానమీ అయినాం. ఎవరి తర్వాత, యుఎస్ఏ, చైనా, జర్మనీ తర్వాత. సో మనం ఇప్పుడు ఎంత 6.3% మన గ్రోత్ రేట్ జీడిపి పరంగా ఉంది. అదే వరల్డ్లో మాత్రం 3% వరకు ఉండడం జరుగుతుంది. ఎన్నో గవర్నింగ్ కౌన్సిల్లో, 10th గవర్నింగ్ కౌన్సిల్లో. సో దీస్ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్. ఈ రకంగా ఒక కరెంట్ అఫైర్ని స్టాక్ జీకేతోని అది ఏ సబ్జెక్ట్కి సంబంధం ఉందో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తూ అండ్ కరెంట్ అఫైర్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇన్ని పాయింట్స్లో ఒక కరెంట్ అఫైర్ని ఇన్ డీటెయిల్గా ఇక్కడ నేర్చుకుందాం. ఓకే ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. యా, ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇక్కడ మీరు క్వశ్చన్ చదవండి ఫస్ట్. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఆన్ ట్యూస్డే ఇనాగరేటెడ్ సాగర్ భవన్ అండ్ పోలార్ భవన్ at the National Center for Polar and Ocean Research in Goa. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ గోవాలో వెరీ రీసెంట్గా జితేంద్ర సింగ్ ఎవరు, ఎర్త్ సైన్స్ మినిస్టర్, ఈయన అక్కడ ఒకటి పోలార్ భవన్ అండ్ సాగర్ భవన్ అనే 2 ల్యాబొరేటరీస్ని ఈయన అక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి చేశారా లేదా, మరి ఆయనైనా కాదా? దీస్ ఆర్ ద ఫస్ట్ ఆఫ్ దర్ కైండ్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా among the few such infrastructures globally dedicated to polar ocean research. పోలార్కి అండ్ ఓషన్ రీసెర్చ్కి ఇలాంటి కైండ్లో ఇండియాలో ఇది ఒక మైల్ స్టోన్ అనే పరంగా ఆ స్టేట్మెంట్ మనకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్, ద భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ BFS, నాట్ BSF, బార్డర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ వాస్ అఫీషియల్లీ లాంచ్డ్ ఆన్ May 2025 బై యూనియన్ ఎర్త్ సైన్స్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్. It was developed by the Indian Institute of Tropical Meteorology, Pune and powered by the high-speed supercomputer ARCA. సో ఇక్కడ మనకి డౌట్స్ ఏమేమి రావాలి, ఇక్కడ ఏంటి BFS అంటే ఏంటి మనం ముందుగా తెలుసుకోవాలి. తర్వాత పోలార్ భవన్ అండ్ సాగర్ భవన్ ఈ రెండింటి గురించిన ఐడియా మనకు ఉండాలి. ఈ రెండింటిని స్టార్ట్ చేసింది జితేంద్ర సింగ్ గారేనా లేదా? సో ఇది ఎవరితో డెవలప్ అయింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ పూణే వాళ్ళతో డెవలప్ అయిందా కాదా? దీనికి సంబంధించిన హై స్పీడ్ కంప్యూటర్ పేరు అర్కానా కాదా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన థీమ్ ఏంటి అంటే మనకి ఇది కరెంట్ అఫైర్లో వచ్చిందండి. ఇది డేటా రిలేటెడ్ టు వాట్? ఇట్ ఈస్ డేటా రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ స్పెక్ట్రంలో ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే మనకి ఎనార్మస్ నాలెడ్జ్ ఉండాలి. చదివిన కరెంట్ అఫైర్ని ఇన్ డీటెయిల్గా చదవాలి. సో కరెంట్ అఫైర్స్ ఇస్తున్నామండి, ఇస్తుంటే చాలా మంది నోట్స్ తీసుకుంటున్నారు, బట్ ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో కనబడేసరికి ఆన్సర్ చేయలేకపోతున్నారు. సో మన వీడియోలో ఇలాంటి క్వశ్చన్స్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ని పెంపొందిస్తూ ఆ రకంగా కరెంట్ అఫైర్స్ని మేము ఇద్దాం అనుకుంటున్నాం. దీనికి సంబంధించిన డేటా మొత్తం మనం చూడొచ్చు. అండ్ మీదున్న స్టేట్మెంట్ గురించి మనం గత 3 days కింద ఈ కరెంట్ అఫైర్ని మాట్లాడడం జరిగింది. ఏంటి, జితేంద్ర సింగ్ గారు గోవాకి వెళ్ళడం జరిగింది. అక్కడ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్లో పోలార్ భవన్ అంటూ సాగర్ భవన్ అంటూ రెండు ల్యాబొరేటరీస్ని ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఆయన రావడం ఆ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ యొక్క సిల్వర్ జూబ్లీ అంటే 25th యానివర్సరీ జరగడం, ఆ 2 ఒకేసారి జరిగినాయి. అండ్ దాంతోపాటు దక్షిణ గంగోత్రి, మైత్రి, హిమాద్రి వంటి పోలార్ బేస్ స్టేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, సో ఈ రోజు కరెంట్ అఫైర్లో భాగంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఇండియా లాంచెస్ వరల్డ్స్ హైయెస్ట్ రెజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. సో ఏంటి అంటే ఇండియా గవర్నమెంట్ ఇప్పుడు చాలా హై రెజల్యూషన్ అండి. ఎంత రెజల్యూషన్ అంటే ఇక్కడ మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఎంత రెజల్యూషన్ అంటే 6x6 కిలోమీటర్ ఈ ఏరియా పరంగా, ఈ గ్రిడ్ పరంగా ఇందులో ఉన్న ప్రతి మైన్యూట్ డేటా ప్రతి దాన్ని ఫోర్కాస్టింగ్ చేసే విధంగా ఈ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటి, వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అంటే పర్ఫెక్ట్గా చాలా యాక్యురేట్గా అక్కడ వెదర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన విషయాలన్నింటినీ ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చండి, దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే IITM పూణే.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, అంటే వాతావరణ విభాగానికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ అండి. అది ఎక్కడ లొకేట్ అయి ఉండడం జరిగింది? పూణేలో లొకేట్ అయి ఉండడం జరిగింది. ఇది హై స్పీడ్ సూపర్ కంప్యూటర్ అర్కా సహాయంతోని. సో ఏ కంప్యూటర్ అండి? అది పరంకి సంబంధించిందా, లేదా మనకి మిగతా చాలా సూపర్ కంప్యూటర్ ఉన్నాయి కదా, ఆ సూపర్ కంప్యూటర్లో భాగంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ దెమ్ అర్కా అనే సూపర్ కంప్యూటర్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఈ అర్కా అనే సూపర్ కంప్యూటర్ సహాయంతోని హై రెజల్యూషన్ ఇమేజెస్ని కానీ హై రెజల్యూషన్ లెవెల్లో మన వాతావరణాన్ని ఇక్కడ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో ఎవరు దీన్ని డెవలప్ చేయడం జరిగింది? ఐఐటిఎం పూణే వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఎవరి సహాయంతోనే? అర్కా అనే సూపర్ కంప్యూటర్తో డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఎందుకంటే మనం వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది కదా. సో ఎందుకు? ఏ సమయానికి వానలు పడతాయి, ఏ సమయానికి ఎండెక్కువ కాస్తుంది, ఏ సమయానికి మనం పంటలు వేయొచ్చు, ఏ సమయానికి మనం టూరిస్ట్ డెస్టినేషన్ని మనం ఫాలో అవ్వచ్చు, ఈ అన్ని స్పెక్ట్రంలో ఇది ప్రతి భారతీయుడికి ఇక్కడ సంబంధించిన విషయాల్ని చాలా యాక్యురేట్గా చాలా ఖచ్చితంగా చాలా ప్రిసైజ్లీగా ఇది డేటా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫ్రేమ్ చేసుకున్న క్వశ్చన్ చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, జితేంద్ర సింగ్ గారు పోలార్ బౌండ్ సాగర్ భవన్ని ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. సో సెకండ్, ద భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ వాజ్ అఫీషియల్లీ లాంచ్డ్ ఆన్ మే 2025. మేలోనే కదా, ఈ మంత్ మేనే కదా. సో ఈ మంత్లో యూనియన్ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు దీన్ని లాంచ్ చేసింది. ఆయన ఏంటి? ఎర్త్ సైన్సెస్ విభాగానికి మినిస్ట్రీ కదా. సో అండ్ ఇది డెవలప్డ్ బై ద ఐఐటిఎం పూణే, పవర్డ్ బై ద హై స్పీడ్ సూపర్ కంప్యూటర్ ఆర్కా. ఎస్, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఒక కరెంట్ అఫైర్ని ఈ రకంగా ఇన్ డీటెయిల్గా చూడండి. ఓకే, సో నెక్స్ట్ స్క్రిప్ట్ అంతా మేము తెలుగులో ఇవ్వడం జరిగింది. ఓకే, యా. మూడోది, ఈరోజు ఇక్కడ ఆస్కార్కి సంబంధించిన విషయాలు రావడం జరిగింది. అండ్ ఎలిఫెంట్ విస్పరర్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మనం 2023లో అనుకుంటా 95th అకాడమిక్ అవార్డ్స్ అంటే 95వ ఆస్కార్ ఈవెంట్స్లో షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీ షార్ట్స్లో మనం ఏంటి ఎలిఫెంట్ విస్పరర్ అనే ఒక షార్ట్ ఫిలిం చూడడం జరిగింది. దానికి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఎప్పుడు? అది 2023లో. ఇది ఎప్పుడు? 2025. సార్ 2023లో జరిగిన ఇష్యూ 2025కి ఎందుకు వచ్చింది అనే డౌట్ మీకు రావాలి. ఎస్, ఒకసారి మన క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ మనకి 4 స్టేట్మెంట్స్లో రావడం జరిగింది. సో చూద్దాం. ఆస్కార్స్ 2023 ఆర్ 95th అకాడమీ అవార్డ్స్, ద ఎలిఫెంట్ విస్పరర్స్ విన్స్ ద బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరీ. చూడండి, ఇక్కడ కేటగిరీ కూడా ఇచ్చాడు, కేటగిరీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇందులో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ కేటగిరీలోనా కాదా? నెక్స్ట్, ద 41-minute షార్ట్ డాక్యుమెంటరీ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్ బై అచిన్ జైన్, గునిత్ మోంగా అండ్ డైరెక్టెడ్ బై కార్తికీ గోన్సాల్వెస్ centers on a Tamil Nadu family who adopts 2 orphaned baby elephants from ముదుమలై టైగర్ రిజర్వ్. చూడండి, షార్ట్ ఫిలిం కానీ ఏంటి? ముదుమలై టైగర్ రిజర్వ్లో తప్పిపోయిన 2 అనాథ ఏనుగుల్ని ఒక ఫ్యామిలీ దత్తత తీసుకుంది. ఓకేనా, ఒక ఫ్యామిలీ దత్తత తీసుకుంది. ఎక్కడ? తమిళనాడులో ఉన్న ముదుమలై టైగర్ రిజర్వ్లో. దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్ కానీ ప్రొడ్యూసర్ ఎవరు? గునిత్ మోంగా, అచిన్ జైన్. డైరెక్టర్ ఎవరు? కార్తికీ గోన్సాల్వెస్. మరి వీళ్ళేనా కాదా? ఓకే, నెక్స్ట్, an orphaned elephant calf named Raghu is taken care of by an indigenous couple named Bomman and Belly in the story The Elephant Whisperers, which is set in the Mudumalai National Park. ఓకే, మరి అక్కడ బెల్లి అండ్ బొమ్మన్ అనే ఇద్దరు దంపతులు ఈ రఘు అనే ఏనుగును దత్త తీసుకున్నారంట ఇది ముదుమలై నేషనల్ పార్క్లో. సరే చూద్దామండి. తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ ఇన్ ముదుమలై టైగర్ రిజర్వ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1917 during British rule is the Asia's oldest elephant camp and currently houses elephants including kunki elephants. చూడండి, including kunki elephants, retired ones. సో ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ అనేది చాలా పురాతనమైందంట. అక్కడ కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయి. కుంకి ఎలిఫెంట్స్ గురించి మనం గత కరెంట్ అఫైర్స్లో మాట్లాడడం జరిగింది. సో అలాగే రిటైర్ అయిన ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ క్వశ్చన్స్ ఏంటి? 2023 డేటాని ఇప్పుడు డమ్ చేయడం జరిగింది. ఎస్, ఇక్కడికి రావడం జరుగుతుంది. సో చూడండి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం తర్వాత చూసుకుందాం. వీళ్ళేనండి మనం మాట్లాడుకున్న దంపతులు. ఎవరు? బొమ్మన్ అండ్ బెల్లి. ఇక్కడ మీరు చూడండి, రిమెంబర్ దెమ్. గుర్తున్నారా మీకు గుర్తున్నారా వీళ్ళు? ఎప్పుడు? వీళ్ళు మనకి 2023 95th ఆస్కార్ అవార్డ్స్లో మనకి వీళ్ళని చూడడం జరిగింది. ఇదేనండి ఎలిఫెంట్ విస్పర్ షార్ట్ ఫిలిం గురించి. సో చూడని వాళ్ళు ఏమంటే చూడండి. సో కాంటెక్స్ట్ ఏంటంటే, తమిళనాడు ఇనాగరేటెడ్ ఇండియాస్ ఫస్ట్ మావడ్స్ విలేజ్ ఇన్ ముదుమలై టైగర్ రిజర్వ్, ఆ సూపర్లేటివ్ ఇష్యూ. ఇది ఒక సూపర్లేటివ్ పాయింట్. ఎక్కడ? ఎందుకు? ఫస్ట్ అంటే మొట్టమొదటిసారిగా ఇదే ఫస్ట్ టైం ఇన్ ఇండియా
మొట్టమొదటిసారిగా మావటిలు అంటే ఎవరు? ఏనుగుని సవారీ చేసేవాళ్ళు, ఏనుగుని కంట్రోల్ చేసేవాళ్ళు, ఏనుగుని తమ గైడెన్స్‌లో ఉంచుకునే వాళ్ళు. వీళ్ళకి సంబంధించిన సెపరేట్‌గా ఒక విలేజ్ అంట. వీళ్ళ కోసమే సెపరేట్‌గా ఒక విలేజ్ అంట. ఇలాంటి విలేజ్ ఇప్పటివరకు ఇండియాలో లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ బై విచ్ గవర్నమెంట్? తమిళనాడు గవర్నమెంట్. ఎవరు? సీఎం ఎంకే స్టాలిన్ గారు. ఈయన దాదాపు 5.5 కోట్లతోని కేవలం మావోటీలకు మాత్రమే ఒక సెపరేట్‌గా విలేజ్‌ని కన్సిడర్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో ఇది ఎక్కడ ఉండడం జరిగిందంటే ఇది ముదుమలై టైగర్ రిజర్వ్ లేదా ముదుమలై నేషనల్ పార్క్‌లో వీళ్ళకి సంబంధించిన ఒక గ్రామాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ దంపతులే 2 ఆర్ఫన్ ఎలిఫెంట్ ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా! అనాథ ఎలిఫెంట్స్‌ని దత్తత తీసుకోవడం జరుగుతుంది. సో, ఆ కాంటెక్స్ట్‌లో నేచర్‌ని చాలా ఎలాబరేట్ చేయడం జరుగుతుంది. అలా ఇదొక షార్ట్ ఫిల్మ్ రావడం జరిగింది. సో, ఒకవేళ మీరు క్వెషన్స్‌ని ఎగ్జామిన్ చేస్తే ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించిన క్వెషన్ ఏ రకంగా రావచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపులే మేము ఇంతకు ముందు ఇచ్చిన ఒక క్వెషన్. ఓకేనండి? ఇప్పుడు చూసుకుందాం. టోటల్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది అండి. ఇది ఏంటి? వీళ్ళు మావటిలండి. అంటే ఏనుగుని సవారీ చేసేవాళ్ళు. వీళ్ళు మావటిలు. ఇనాగరేట్ ఎట్ తెప్పకాడు. గుర్తుపెట్టుకోండి. ఆ విలేజ్ పేరేంటి? తెప్పకాడు. ఓకే. టోటల్ స్టోరీ చూద్దాం. నీలగిరి జిల్లా. మనందరం మాట్లాడుకుంటాం కదా నీలగిరి బయోస్పియర్. అక్కడ ఉండే ఫారెస్ట్ ఏంటి? షోలా ఫారెస్ట్‌లు. అంటే దాదాపు 1600 మీటర్ ఆల్టిట్యూడ్ ఎత్తులో ఉన్న ఫారెస్ట్‌లు షోలా ఫారెస్ట్‌లు. ఓకే. ఆ షోలా ఫారెస్ట్ ఆ నీలగిరి రేంజ్‌లో ముదుమలై టైగర్ రిజర్వ్‌లో తెప్పకాడు ఏనుగుల శిబిరం వద్ద మొట్టమొదటిసారిగా మావోట్ల కోసం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఎక్కడ? ఏ ఊరిలో? నీలగిరి జిల్లాలో తెప్పకాడు గ్రామంలో ఎంకే స్టాలిన్ గారు వాళ్ళ కోసం ఒక సెపరేట్‌గా ఒక ఊరిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎవరి కోసం? మావటిలు అండ్ కావడీలు. వీళ్ళు ఏంటి అంటే ఏనుగుకు సంబంధించిన జీవన శైలిని గాని, వాటికి ఫుడ్‌ని గాని, వాటిని నర్చరింగ్ గాని అవన్నీ చేసేవాళ్ళు. అప్రాక్సిమేట్‌లీ ఎన్ని కోట్లతో? 5.5 కోట్లతో. ఇది అవసరం వస్తారంటే ఇది మనకు అవసరం లేదు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ ఇక్కడ చూడండి సాంప్రదాయంగా ఏనుగుల సంరక్షణలో సేవలు అందించే ఇరులా, వెట్టకోరుంబన్, కట్టునాయకర్ అనే ట్రైబ్స్ మనకి రావడం జరిగింది. గ్రూప్ 2 అయితే వీళ్ళ గురించి మనం ఖచ్చితంగా చూసుకోవాలి. యాజ్ అ పార్ట్ ఆఫ్ సోషియాలజీ సబ్జెక్ట్ లో భాగంగా ఎవరెవరు? ఇరుల, వెట్టికోరుంబర్, కట్టునాయకర్. వీళ్ళు ఆ ఏనుగుల సంరక్షణలో పార్ట్ అయిన వాళ్ళు అన్నట్లుగా. సో తర్వాత ఇక్కడ వీళ్ళకి ఏం చేస్తారు? వీళ్ళకి స్పెషల్గా వాటర్ కానీ, శానిటేషన్ కానీ, సోలార్ లైటింగ్ కానీ, గేమ్స్ కానీ, వీళ్ళ డిఫెన్స్ కోసం సోలార్ ఫెన్సింగ్ కానీ ఇవన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక నోట్ అండి. ఈ ముదుమలై టైగర్ రిజర్వ్ తెప్పకాడు ఏనుగుల శిబిరం అనేది మనకి 1917 అంటే బ్రిటిష్ కాలం నుంచి ఇది చాలా పురాతనంగా మనకు ఉండడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గ్రామాల నుంచి అడవి ఏనుగులు తరిమి కొడుతూ ఇక్కడ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో మనం కుంకి ఏనుగులు అంటే ఏమని మాట్లాడుకున్నాం? సో అవి ట్రైన్ అవుతాయండి. ఇలాంటి సిచ్యువేషన్ అయినా సరే సెరీన్గా ఉంటూ మిగతా వాళ్ళని కాపాడడం కానీ, మిగతా యానిమల్స్ని కాపాడడం కానీ అది వాటి డ్యూటీ అన్నట్లుగా. సో ఆ రకంగా ఏనుగుల్ని ఇక్కడ ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూస్తే చూడొచ్చండి మన క్వశ్చన్ ఏంటి? ఇది ఆస్కార్ 95th అకాడమీలో దీనికి బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ షార్ట్లోనే దీనికి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. దీనికి అచిన్ జైన్, గునిత్ మోంగా, కార్తికి గోంజాల్వెస్ వీళ్ళు అప్పట్లో కరెంట్ అఫైర్లో చాలా హైలైట్ అయ్యారు. ఓకే. సో తర్వాత ముదుమలై నేషనల్ పార్క్ జరిగిన ఎలిఫెంట్ విస్పరలో కథ రఘు అనే అనాథ ఏనుగు గురించి. వీళ్ళెవరు? బొమ్మన్ అండ్ బెల్లి. ఇప్పుడు మనం చూడడం జరిగింది కదా బొమ్మన్ అండ్ బెల్లి వీళ్ళు దాన్ని కాపాడుతూ వాళ్ళు ట్రైన్ చేయడం జరిగింది. అలాగే ఈ పార్క్ అనేది 1970 బ్రిటిష్ కాలం నుంచి ఇది ఉండడం జరిగింది. ఎస్, దిస్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ కుంకి ఏనుగులు ఉన్నాయి, నార్మల్ ఏనుగులు ఉన్నాయి, తర్వాత రిటైర్ అయిన ఏనుగులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ ఆస్పెక్ట్లో ఈ స్టేట్మెంట్స్ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సార్ ఇంత టఫ్గా క్వశ్చన్స్ అడుగుతారంటే ఇంత టఫ్గా ఏం అడగరు. సో ఇక్కడ ఏంటి మన 4 స్టేట్మెంట్స్లో మీరు కనీసం ఒక 2 స్టేట్మెంట్స్ అన్నా ఇక్కడ మీరు ఏది రాంగ్ అనే స్పెక్ట్రంలో మీరు ఆలోచించగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. అదే కాస్త ఎస్ఏ లెవెల్ అంటే ఓ 2 స్టేట్మెంట్స్ కానీ. సో ఈ రకంగా మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే మా ఉద్దేశం ఒకటే, ఒక కరెంట్ అఫైర్ని దాని ముందు, దాని వెనక, దాని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, స్టాక్ జీకే పాయింట్గా అన్నిటినీ మనం ఇక్కడే కవర్ చేసుకుందాం. కంప్లీట్ ఇన్ డీటెయిల్ అనాలిసిస్ని మనం ఇక్కడే ఇచ్చుకుందాం. ఓకే. సో ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి, ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ముదుమలై టైగర్ రిజర్వ్ మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇది ఏంటి? జాగ్రఫీ పర్స్పెక్టివ్ కదా. ఇప్పుడు మనం చూడండి ఇది ఎక్కడ బార్డర్ అంటే ఈ మీదంతా కర్ణాటక, ఈ కింది బార్డర్ మొత్తం తమిళనాడు, ఈ పక్క బార్డర్ మొత్తం కేరళ. ఇప్పుడు మనకి ఇండియా అనేది ఈ రకంగా ఉంటుంది కదండి. ఇండియా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ రకంగా ఉంటే నేను తీసుకున్న బార్డర్ వచ్చేసి ఈ బార్డర్ని తీసుకోవడం జరిగింది. ఈ బార్డర్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. చూడండి ఈ బార్డర్ మాత్రమే తీసుకోవడం జరిగింది.
ఇదంతా ఏంటి, ఇదంతా కర్ణాటక బార్డర్, ఇదంతా ఏంటి, ఇదంతా కేరళ బార్డర్, ఇదంతా ఏంటి, తమిళనాడు బార్డర్. మనకు ముదుమలై నేషనల్ పార్క్ ఇక్కడ కనబడుతుందండి, ఇక్కడ కనబడుతుందా ముదుమలై నేషనల్ పార్క్, ముదుమలై టైగర్ రిజర్వ్ కనబడుతుందా, ఇదే ప్లేస్లో మీకు ఊటీ కనబడుతుందా. సో ఇది మొత్తం హిల్లీ రేంజెస్. ఈ ఏరియా మొత్తాన్ని మనం నీలగిరి అని పిలవడం జరుగుతుంది. ఈ ముదుమలై టైగర్ రిజర్వ్ పక్కనే కర్ణాటకలో ఉన్న ఇంకో నేషనల్ పార్క్ ఏంటి, బందీపూర్ నేషనల్ పార్క్. చూడండి, బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంది, ముదుమలై నేషనల్ పార్క్ తమిళనాడులో ఉంది అని బట్టి పట్టడం కాదు. అట్లీస్ట్ ఆ ప్లేసెస్ ఎక్కడున్నాయో ఒక్కసారి ఎగ్జామిన్ చేయండి, చూడండి ఆ ప్లేసెస్ ఎక్కడున్నాయో. కనబడుతుందిగా బందీపూర్. ఇక్కడ చూడండి, ఇంకా దూరంలో మనకి నాగర్హోల్ టైగర్ రిజర్వ్ కనబడుతుంది కదా, ఇంకా దూరం నాగర్హోల్ కనబడుతుంది కదా. ఓకే, ఇంకా కింద చూడండి, ఇదంతా ఏంటి, ఇదంతా కేరళ బార్డర్, ఇటు మొత్తం కేరళ ఉంది. ఈ కేరళలో మనం ఏంటి, సైలెంట్ వ్యాలీ చూడొస్తుంది కదా, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కనబడుతుంది కదా, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ రకంగా ప్రతి నేషనల్ పార్క్ని మీరే అడ్రస్ చేసుకోండి. కనీసం కళ్ళకి చూపెట్టి మైండ్ని ఫీడ్ చేసుకోండి. ఏదో బట్టి కొట్టకండి, అర్థమవుతుంది కదా. జస్ట్ ఒక శాంపిల్ మాత్రం చూపించడం జరుగుతుంది ఇవి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. మరొక క్వశ్చన్. సో ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే మణిపూర్ని ఉద్దేశించిందండి ఈ కాంటెక్స్ట్. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చూడొచ్చు. ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్, ద కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ లొకేటెడ్ ఆన్ లోక్తక్ లేక్ ఈస్ లాస్ట్ న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ సాంగై, ద డాన్సింగ్ డీర్ ఆఫ్ మణిపూర్. సో ఇక్కడ ఏంటి అంటే కీబుల్ లాంజావో అనే నేషనల్ పార్క్ అనేది లోక్తక్ లేక్ మీద ఉంది అంట. సో లోక్తక్ లేక్ మీద ఉంది అండ్ అక్కడ సాంగాయ్ అనే ఒక డాన్సింగ్ డీర్ అండి. ఇక్కడ మీకు కనబడుతుందా, ఇక్కడ మీకు కనబడుతుంది కదా సాంగాయ్ డాన్సింగ్ డీర్ అనేది. సో సాంగాయ్ డాన్సింగ్ డీర్ అనే దానికి అది బెస్ట్ హ్యాబిటేట్ అంటే దానికి సంబంధించిన బెస్ట్ ప్లేస్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ద న్యూయెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఈ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఇన్ ఒడిషా. It was declared a national park in April 2025, becoming the 107th national park in the country. సో ఈ డేటా మీ దగ్గర ఉన్న ఇప్పటికు స్టాక్ జాగ్రఫీ బుక్లో ఇది అప్డేట్ కాలేదు. సో ఇది ఎప్పుడు ఏర్పడ్డది, ఏప్రిల్లో ఏర్పడ్డది. ఏ కాంటెక్స్లో ఏర్పడ్డది, జాగ్రఫీ కాంటెక్స్లో ఏర్పడ్డది. ఎన్నో నేషనల్ పార్క్, 106 కాదండి, 107th నేషనల్ పార్క్. ఎప్పుడు ఏర్పడ్డది, ఏప్రిల్లో ఏర్పడ్డది. ఎక్కడ ఏర్పడ్డది, ఒడిశాలో ఏర్పడ్డది. దాని పేరేంటి, సిమ్లీపాల్. అర్థమవుతుంది కదా, ఇండియా అంటే అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ద మెయిన్ ఎయిర్పోర్ట్ ఇన్ మణిపూర్ ఈస్ బీర్ టికేంద్రజిత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆల్సో నోన్ యాజ్ ఇంపాల్ ఎయిర్పోర్ట్. ఇంపాల్ అంటే ఏ రాజధాని, మణిపూర్కే రాజధాని. ఒక్కసారి మనం కరెంట్ అఫైర్ కాంటెక్స్ట్ చూసాక ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. లేదు అంటే వీడియో పాజ్ చేసుకుని మీరే సొంతంగా ట్రై చేయడానికి చూడండి. ఓకే, ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి అంటే గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఇనాగరేట్స్ 5th ఎడిషన్ ఆఫ్ షిరూ లిల్లీ ఫెస్టివల్ 2025 ఎస్ షిరూ విలేజ్. సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ మీరు చూడొచ్చు గవర్నర్ కనబడుతుంది కదా. ఈ గవర్నర్ ఎవరు, అజయ్ కుమార్ భల్లా. ఏం ఇనాగరేట్ చేయడం జరిగింది, షిరూ లిల్లీ ఫెస్టివల్. చూడండి, మనం గ్రూప్ 2లో కూడా ఫెస్టివల్స్ కానీ లేదా డ్యాన్సెస్ లైక్ కూచిపూడి, కథాకళి, కర్ణాటిక్ ఇలాంటి డ్యాన్సెస్ని మనం చూసాం కదా. పేపర్ 1లో మనం ఇలాంటి క్వశ్చన్ చూసాం కదా. సో సేమ్ కాంటెక్స్ట్లో ఫెస్టివల్స్ కూడా అడిగిన సందర్భాలు మనకు తెలుసు. ఎందుకంటే లైక్ హార్నబిల్ ఫెస్టివల్ కానీ లేదు అంటే గుడిపాడవ ఫెస్టివల్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసాం కదా గత ఎగ్జామ్స్లో. సో ఆ కాంటెక్స్లోనే ఇక్కడ ఇది ఏంటంటే షిరూ లిల్లీ ఫెస్టివల్. ఏం ఫెస్టివల్, షిరూ లిల్లీ ఫెస్టివల్. ఈ షిరూ లిల్లీ ఫెస్టివల్ని ఎవరు ఇనాగ్రేట్ చేయడం జరిగింది, మణిపూర్ యొక్క గవర్నర్. ఆయన పేరేంటి, అజయ్ కుమార్ భల్లా. ఒక సడన్ గా మీరు ఎగ్జామ్ పేపర్ చూసారు, గవర్నర్ ఆఫ్ మణిపూర్ అని అడిగితే సార్ ఏంటి మరి 28 స్టేట్స్ గవర్నర్స్ పేరు గుర్తుపెట్టుకోవాలంటే లేదండి, ఎవరైతే ఆ టైంలో కరెంట్ అఫైర్స్లో వాళ్ళ పేరు గట్టిగా వినబడుతుందో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ని మన ఎగ్జామ్లో చూడడం జరుగుతుంది. ఆ కాంటెక్స్లో భాగంగానే దీన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూడొచ్చండి. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఇనాగ్రేటెడ్ ఫిఫ్త్ ఐదవ షిరూ లిల్లీ ఫెస్టివల్ ఎట్ ఉఖ్రుల్ అనే జిల్లాలో దీనికి సంబంధించిన ఫెస్టివల్ని ఈయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఉఖ్రుల్ డిస్టిక్ లో మణిపూర్ టు కమెమరేట్ 75th యానివర్సరీ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ద రేర్ షిరూ లిల్లియం మ్యాక్లినై. సో ఇదేంటి అంటే ఆ షిరూ లిల్లీ అనే ఒక ఫ్లవర్ని దాన్ని గుర్తించబడి 75 years అయింది. సో ఆ కాంటెక్స్లో దీన్ని మనం జరుపుకుంటున్నాం. బట్ ఇది ఎన్నో ఎడిషన్, 5వ ఎడిషన్. దాన్ని కనిపెట్టబడి 70 సంవత్సరాలు అయింది. కానీ పండగ మనం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం, గత 5 సంవత్సరాల నుంచి. ఇది 5వసారి. అర్థమవుతుంది కదా, కనిపెట్టబడింది 70 సంవత్సరాల కింద, కానీ పండగ జరుపుకుంది ఈసారి 5వసారి. అర్థమవుతుంది కదా, అలా 5వసారి. సో ఇది ఇంకా ఈ ఫెస్టివల్ ఇంకేం చెప్తుంది మనకి, ప్రమోట్ సస్టైనబుల్ టూరిజం.
ఎకో టూరిజం అండ్ ఎన్వైర్మెంట్ అవేర్నెస్, ఈ అన్నిటి స్పెక్ట్రంలో ఈ ఫెస్టివల్ని మనం చూడడం జరుగుతుంది. ఓకే, తర్వాత అండి తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే దీని థీమ్ వచ్చేసి ఏంటంటే సెలబ్రేటింగ్ పీస్ అండ్ హార్మోనీ ఇన్ డైవర్సిటీ. సో తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఈ థీమ్స్ని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? థీమ్ ఏంటి? సెలబ్రేటింగ్ పీస్ అంటే శాంతిని అండ్ హార్మోనీ అంటే మంచి దాతృత్వాన్ని డైవర్సిటీ పరంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే ఇన్ని జీవుల వైవిధ్యతని మనం కాపాడుకోవాలని ఇక్కడ ఈ థీమ్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ ఎక్కడ మన జరిగింది ఉక్రుల్ అనే జిల్లా మణిపూర్లో. దీన్ని మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ దాంతో పాటు గవర్నర్ గారు ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చిన ఫార్మర్స్ యొక్క ఫస్ట్ అనే స్కీమ్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ అనే స్కీమ్ ఎప్పుడు రావడం జరిగింది? అప్రాక్సిమేట్లీ 2016లో రావడం జరిగిందా? ఫస్ట్ అంటే ఫాము, ఇన్నోవేషన్స్, రిసోర్సెస్, సైన్స్, టెక్నాలజీ. సింపుల్గా చెప్తున్నానండి, ఒక రైతుకి కావాల్సిన సైంటిఫిక్ అడ్వైజెస్ని ఇస్తూ ఎలాంటి పెస్టిసైడ్ని, ఎలాంటి ఫర్టిలైజర్స్ని వాడాలి అనే ఒక పూర్తి గైడెన్స్ ఎవరి ద్వారా? ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కీమ్ని కూడా మణిపూర్లో ఈ అజయ్ బల్లా గారికి లాంచ్ చేయడం జరిగింది. సో ఇది దీని ఎంటైర్ కాంటెక్స్ట్, ఇది తెలుగులో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఉక్రుల్ అనే జిల్లా గురించి మాట్లాడుకోవడం జరిగింది కదా. ఇది అండి ఉక్రుల్ జిల్లా, మీకు కనబడుతుంది కదా ఉక్రుల్ జిల్లా. సో యాజ్ యూజువల్గా మణిపూర్ క్యాపిటల్ అంటే ఇంపాల్, కనబడుతుంది కదా. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనకి ఇదంతా 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియానే కదా, మీకు కనబడుతుంది కదా. లైక్ మేఘాలయ, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, ఇదంతా ఏంటి? ఇదంతా అస్సాం కదా. సో షిల్లాంగ్ ఇక్కడ మీరు మీకు కనబడుతుంది. ఓకేనా? సో ఏంటి, మణిపూర్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మన ఇక్కడ ఇంపాల్ని చూడడం జరుగుతుంది. ఈ పక్కన ఉన్నదంతా ఏంటి? ఇదంతా మయన్మార్ కంట్రీ కదా. ఎస్, ఇదంతా మయన్మార్ కంట్రీ. మనం ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న హిమాలయాన్ని మనం పూర్వాంచల్ మాట్లాడుకోవడం జరిగింది. ఈ పూర్వాంచల్ యొక్క ఎక్స్టెన్షన్ వర్షన్ ఇన్ మయన్మార్, దీన్ని మనం ఏమని పిలవడం జరుగుతుంది? అరకన్యోమా హిల్స్ అని పిలవడం జరుగుతుంది కదా. వీటి మీద మనం జాగ్రఫీ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది కదా. ఏంటి? పూర్వాంచల్ యొక్క ఎక్స్టెన్షన్ వర్షన్ ఇన్ మయన్మార్ మనం ఏమంటున్నాం? అరకన్యోమా అని పిలవడం జరుగుతుంది. సార్ ఇంత కాంటెక్స్ట్ అవసరం అంటే ఉక్రుల్ అనే జిల్లాలో షిరులిల్లీ ఫెస్టివల్ జరిగిందండి. ఏంటి? కరెంట్ అఫైర్ ఫెస్టివల్ జరిగింది. సో జాగ్రఫీ పర్స్పెక్టివ్లో మనం ఇంత చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ దట్టమైన కొండలు, మీకు కనబడుతుంది కదా కొండలు. సో ఇప్పుడు మన ఇంపాల్. సో మనం ఒకసారి మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ద మెయిన్ ఎయిర్పోర్ట్ ఇన్ మణిపూర్ ఈజ్ బీర్ టికేంద్రజిత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లేదా దాన్నే ఇంపాల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం. ఎస్, చూసారా, ఒక షిరులిల్లీ ఉక్రుల్ అనే డిస్ట్రిక్ట్లో అది ఇనాగ్రేట్ అయింది. మణిపూర్కి సంబంధించి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మణిపూర్కి సంబంధించిన క్వశ్చన్ మీకు పడింది. ఏంటి? దాని ఎయిర్పోర్ట్ పేరు అడగడం జరిగింది. ఇలాంటి పేర్లు మనకి ఇంతకుముందు అడిగారు, డెఫినెట్గా అడిగారు. ఎస్ఐపిసి లాంటి ఎగ్జామ్స్లో ఏ ఎయిర్పోర్ట్ ఏ ఊర్లో ఉంది అనే కాంటెక్స్ట్లో మనం క్వశ్చన్ చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఎందుకు మనం నేషనల్ పార్క్ని మాట్లాడుకోవడం జరిగింది అంటే, పైన మనం కీబుల్ లాంజావో నేషనల్ పార్క్ అనేది మణిపూర్లో లోక్తక్ లేక్ మీద, అదొక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అండి. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అది ఫేమస్ ఫర్ పుండీస్ అనే ఐలాండ్స్ దాంట్లో మనకు కనబడడం జరుగుతుంది. పుండీస్ అంటే ఏంటంటే ఒకసారి గూగుల్లో టైప్ చేసి చూడండి, అదొక ఐలాండ్ వెర్షన్లో వెజిటేషన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేషనల్ పార్క్ అనే థీమ్ రావడం జరిగింది కాబట్టి కొత్తగా ఏర్పడ్డ నేషనల్ పార్క్ ఏంటి? సిమ్లీపాల్ నేషనల్ పార్క్, ఇది ఒడిస్సాలో ఉంది. సో ఈ స్టేట్మెంట్ నా 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. ఓకేనా? ఈ రకంగా. సో అండ్ మణిపూర్లో ఉన్న ఆ ఫేమస్ డీర్ సాంగాయ్ డీర్, అర్థమవుతుంది కదా. ఒక కరెంట్ అఫైర్ రావడం దాని చుట్టుపక్కల ఉన్న ప్రతి ఏరియాని మనం ఇన్ డీటెయిల్గా ఇలా అనాలిసిస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడండి, రీనేమింగ్ డిస్ట్రిక్ట్స్ ఫాల్స్ అండర్ స్టేట్ లిస్ట్ అంటే జిల్లాల పేర్లని మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ జిల్లాల పేర్లను మార్చడం అంటే కరీంనగర్ ఒకప్పుడు ఇల్లందల్, అలాగే ఏదులాపురం ఆదిలాబాద్, అలాగే పాలమూరు మహబూబ్ నగర్, అలాగే స్తంభాద్రి ఇప్పుడు ఖమ్మం. ఈ రకంగా మనం తెలంగాణ హిస్టరీ పర్స్పెక్ట్ చూడొచ్చు కదా. సో ఇక్కడ ఏంటి? పేర్ల మార్పు, జిల్లాల పేర్ల మార్పు అనేది రాష్ట్ర జాబితాలో కూడుకున్న అంశం అంట. మరి అది రాష్ట్ర జాబితాకి కూడుకున్న అంశమా కాదా అది మీరే చెప్పాలి. తర్వాత హోషంగాబాద్, దాని పేరు ఇప్పుడు నర్మదాపురం అయిందంట 2021లో. ఈ హోషంగాబాద్ ఎక్కడ ఉండడం జరిగింది? మీకు పేరులోనే కనబడుతుంది. నర్మదాబాద్ అంటే ఏంటి? నర్మదాపురం అంటే ఏంటి? అది మధ్యప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఔరంగాబాద్, వెరీ రీసెంట్గా మనం చావానా మూవీ చూసాం కదా, ఎవరి గురించి? ఛత్రపతి సంభాజీ గురించి. ఈ పేరు ఎప్పుడు చేంజ్ చేయడం జరిగింది? 2023లో చేంజ్ చేయడం జరిగింది. ఔరంగాబాద్ ఎక్కడ ఉంటుంది? అబ్సల్యూట్లీ మహారాష్ట్రలో ఉండడం జరుగుతుంది. ఉస్మానాబాద్, దాని పేరేంటి? దారాషివ్గా పేరు మార్చడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది కూడా మహారాష్ట్రలో మనకు కనబడుతుంది. అలాగే అహ్మద్ నగర్, ఇది ఎక్కడ ఉంటుంది? దీని పేరు ఇప్పుడు ప్రజెంట్ అహల్యానగర్.
2023లో పేరు మార్చడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది కూడా మహారాష్ట్రలో ఉంటుంది. సార్ ఏంటి సార్ 2023లో జరిగిన విషయాల్ని మళ్ళీ ఇప్పుడు బయటకి ఎందుకు తీస్తున్నారంటే, యెస్, ఇప్పుడు కూడా ఒక జిల్లా పేరు అనేది మార్పు చెందడం జరిగింది. సో ఒక జిల్లా అనేది ఇప్పుడు మార్పు చెందడం జరిగింది కాబట్టి ఇంతకు ముందు ఏమేం మార్పులు జరిగినాయి? అర్థమవుతుందా నేను మాట్లాడుతున్న మాట? సో ఈరోజు ఒక జిల్లా పేరు అనేది మార్చడం జరిగింది. సో దీనికి ముందు ఇంకే జిల్లాల పేర్లు మార్చడం జరిగింది. వాటిని కూడా ఈ కాంటెక్స్ట్‌లో, ఈ సందర్భంలో, ఈ సిట్యుయేషన్‌లో మనం ఒకసారి మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. ఎందుకంటే ఇదే ప్యాటర్న్ ఎగ్జామినర్ ఫాలో అవుతుంది. ఇదే ప్యాటర్న్. అంటే ఒకప్పుడు జరిగిన ఇష్యూస్‌ని ప్రెజెంట్ అడ్రెస్ ఇస్తున్నారు. ఒకప్పుడు జరిగిన ఇష్యూస్‌ని ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు. సో అలాంటి ఇష్యూస్‌ని మేము సెర్చ్ చేసి తీసుకొచ్చి ఈ రకంగా ఫార్మాట్ ఇది డిజైన్ చేయాలంటే చాలా కష్టం అండి. ఈ రకమైన ఫార్మాట్‌లోకి తీసుకొచ్చి మీకు ఒక క్వాలిటీ కంటెంట్ ఇప్పటి నుంచి లైక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిటీలో తీసుకోవడం జరుగుతుంది. ఈ ఒక్క క్వాలిటీని మీరు ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా అది ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ స్టేటే గాని, సెంట్రల్ గాని ఇంకేం ఎగ్జామ్ అయినా అది మీకు చాలా కేక్ వాక్ అయిపోతుంది. చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ స్పెక్ట్రమ్ మీద క్వెషన్ చూడండి. సరే ఒకసారి చూద్దాం. ఒకసారి వీటన్నిటిని తర్వాత చూద్దాం. ఇక్కడ మనకి రామ్‌నగర్ అని కూడా పేరు కనబడడం జరుగుతుంది. సరే చూద్దాం ఒకసారి ఈ కాంటెక్స్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. కర్ణాటక క్యాబినెట్ రీనేమ్డ్ రామ్‌నగర్ డిస్ట్రిక్ట్ యాజ్ బెంగళూరు సౌత్. దక్షిణ బెంగళూరుగా ఏ డిస్ట్రిక్ట్ ని రామ్‌నగర్ అనే డిస్ట్రిక్ట్ ని ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. ఏమని పేరు మార్చడం జరిగిందంటే సీఎం సిద్ధరామయ్య అండ్ డిప్యూటీ సీఎం ఎవరు శివకుమార్ గారు. వీళ్ళ సారథ్యంలో ఈ కేబినెట్ ఏమని అడ్రస్ చేసిందంటే రామ్‌నగర్ అనే జిల్లాని ప్రెజెంట్ సౌత్ బెంగళూరుగా పేరు మార్చాలి అని వాళ్ళు అప్రూవల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు స్టేట్ సబ్జెక్టు అంటే రాష్ట్ర జాబితా, జిల్లాల పేర్ల మార్పు అంటే జిల్లాల పేర్లని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని ఇది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మనం దాన్ని జాగ్రఫికల్, ఇది తెలుగు స్క్రిప్ట్ అండి, జాగ్రఫికల్ మ్యాప్ పరంగా చూద్దాం. చూడండి ఇక్కడ మీ అందరికీ కనబడుతుంది ఏంటి? బెంగళూరు. ఈ బెంగళూరుని ఆనుకునే కింద ఏముంది? రామ్‌నగర్ డిస్ట్రిక్ట్ ఉంది. కనబడుతుందా? రామ్‌నగర్ డిస్ట్రిక్ట్. దాని తాలూకాలు చూడండి. ఇక చూడండి రామ్‌నగర్ కానీ, బిడాది కానీ, చన్నపట్న కానీ, మగడి కానీ, కుడూరు కానీ ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా. సో ఈ ఎంటైర్ డిస్ట్రిక్ట్ని ఈ బెంగళూరులో కలుపుతూ దీని పేరు ఇప్పుడు ఏమని పెట్టడం జరిగింది? ఇది సౌత్ బెంగళూరు, దక్షిణ బెంగళూరు అని పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్లో నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ పేరు ఏంటి? ఇంతకుముందు మనం బీర్ టికెందజిత్ ఎయిర్పోర్ట్, ఇంపాల్ ఎయిర్పోర్ట్ అని మాట్లాడుకున్నాం. హైదరాబాద్ ఏంటి? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఢిల్లీ ఏంటి? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. జార్ఖండ్ ఏంటి? బిర్సా ముండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే తమిళనాడు ఏంటి? అన్నాదురై లేదా మీనంబాక్కం అని మాట్లాడతాం. అదే కేరళ అయితే కొచ్చిన్ లేదా త్రివేంద్రం అని మాట్లాడతాం. ఈ రకంగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరేంటి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలియకపోతే సెర్చ్ చేసినా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ అంతటా మీరు నేర్చుకుంటే అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే, ఇది కాంటెక్స్ట్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరు? సీఎం సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు డిప్యూటీ సీఎం, వీళ్ళు ఇక్కడ దీన్ని అప్రూవల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దామండి. ఏంటి? రీనేమింగ్ డిస్ట్రిక్ట్స్ ఫాల్స్ అండర్ స్టేట్ లిస్ట్. అవును, రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కదా. సో హోషంగాబాద్ పేరు నర్మదాపురం అని 2021 చేయడం జరిగింది. 2023లో ఒకేసారి మహారాష్ట్ర గవర్నమెంట్ అప్పటి సీఎం ఎవరు? ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ఏంటి? ఔరంగాబాద్ పేరు ఛత్రపతి సంభాజీనగర్గా, అహ్మద్ నగర్ పేరు అహల్యానగర్గా, తర్వాత ఉస్మానాబాద్ పేరు ధారాషివ్గా ఈ రకంగా పేర్లు మార్చడం జరిగింది. సో ఇది అండి ఇన్ డీటెయిల్డ్ కాన్సెప్ట్ అంటే. తర్వాత మన లాస్ట్ కరెంట్ అఫైర్. సో చూడండి ఇక్కడ అగ్నికుల్ కాస్మోస్. సో స్టార్టప్స్ అండి, అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. వీటి యొక్క హవా ఇప్పట్లో చాలాగా మనం కనబడుతుంది కదా. ఏ ఫీల్డ్లో చేసిన స్టార్టప్ మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఆ కాంటెక్స్ట్లో ఇక్కడ చూడండి ఏంటిది? అగ్నికుల్ కాస్మోస్. ఈ అగ్నికుల్ కాస్మోస్ అనేవాళ్ళు ఇది ఒక ప్రైవేట్ స్టార్టప్ అండి. ఇది ఏంటి అంటే సంథింగ్ మన ఇస్రోకి అనుసంధానంగా పనిచేస్తుంది. ఇది ఏంటి అంటే దిస్ ఇస్ బేస్డ్ చెన్నై బేస్డ్. ఇది ఐఐటి చెన్నై తరపున పనిచేయడం జరుగుతుంది. సో ఇది బేస్డ్ స్పేస్ స్టార్టప్, అంతరిక్షం సంబంధించిన స్టార్టప్. అగ్నికుల్ కాస్మోస్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాడ్ సక్సెస్ఫుల్లీ ఫైడ్ ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ డ్రివెన్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్. ఇది అండి ఏంటి? ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ డ్రివెన్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్. సో ఏంటి సార్? సింపుల్గా మనకి అంత సైంటిఫిక్ అవసరం లేదు. ఏముంది ఇక్కడ మీరు చూడండి, ఎలక్ట్రిక్ మోటార్ అంటే దీంట్లో ఇక్కడ మీకు కనబడుతుంది కదా రాకెట్. ఈ రాకెట్లో ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో సెమీ క్రయోజెనిక్ అంటే పూర్తి క్రయోజెనిక్స్ కాదండి. క్రయోజెనిక్స్ అంటే మన భాషలో చెప్పాలంటే తెలుగులో అత్యంత ద్రవీభవించిన లిక్విడ్స్ అండి. అంటే అవి ఒక రకమైన ఫ్యూయల్సే. ఏంటి? లిక్విడ్ ఆక్సిజన్ అండి. లిక్విడ్ ఆక్సిజన్ని ఒక ఫ్యూయల్గా మనం దీనిలో వాడడం జరుగుతుంది.
సో అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది -160 -150 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండడం జరుగుతుంది. అలాంటి క్రయోజెనిక్స్ని వాడుతూ దీన్ని మనం పైకి పంపిస్తున్నాం. దీని సహాయంతోనే ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా టు ఫైర్. అది ఏ రాకెట్ అంటే అగ్నిబాన్ లాంచ్ వెహికల్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ మీరు కనబడుతుంది కదా, దీని పేరే అగ్నిబాన్ అనే లాంచ్ వెహికల్. సింపుల్గా చెప్పాలంటే అగ్నిబాన్ అనే రాకెట్ అండి. ఈ రాకెట్ దీని సహాయంతోనే ఎలక్ట్రిక్ మోటార్ అండ్ సెమీ క్రయోజెనిక్ ఇంజన్ తోని ఇదంతా అండి. మనకి సాటిలైట్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇదంతా ఇంజనే కదా, అంటే ఇదంతా బర్న్ అవుతూ రాకెట్ అంతా పైకి వెళ్ళడం జరుగుతుంది. సో అగ్నికుల్ కాస్మోస్ గురించి చూసుకుంటే ఏంటి అంటే ఇది ఐఐటి మద్రాస్లో ఉండడం జరుగుతుంది. ఇది ఒక స్పేస్ స్టార్టప్. దీని CEO వచ్చేసి శ్రీనాథ్ రవిచంద్ర. హెడ్ క్వార్టర్స్ తమిళనాడు ఉంటుంది. ఎస్టాబ్లిష్ 2017లో ఇది ఏర్పడడం జరిగింది. సో ఇది తెలుగు స్క్రిప్ట్ అండి. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో వీడియో ఎంతవరకు చూసారు? కొత్త విషయాలు తెలుసుకున్నాం అని అనిపించినా, లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అని ఒక అవగాహన వచ్చినా, లేదు అంటే సో మార్కెట్లో చాలా కరెంట్ అఫైర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. కానీ క్వశ్చన్స్ని ఇప్పుడున్న రియల్ టైం హార్స్ రియాలిటీగా తీసుకొచ్చి మేము ముందు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి డేటా మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో అలా మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఇది ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకి మోర్ రీచ్ రావడానికి లైక్ కూడా చేయండి. ఇలాంటి డేటా ఇంకా మీ ముందుకు 360 తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.